సమస్త మానవాళి కోసము. ఆయన అన్ఎక్స్పెక్టెడ్ గా పుట్టినవాడు కాదు, చరిత్ర లేకుండా పుట్టినవాడు కాదు, దేవుడు విన్నారా, మేక లేకుండా పుట్టినవాడు ఎంత మాత్రం కూడా కాదు, చరిత్ర లేకుండా జన్మించిన వాడు కాదు. స్త్రీ సంతానం ఎవరయ్యారంటే దేవుని బిడ్డలారా ప్రభు అయిన యేసు. ఆ యేసు జన్మిస్తున్నటువంటి ఆ సమయాల్లో చరిత్ర ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు సైతం కూడా యేసయ్య పుట్టే కాలాన్ని వారు పరిశీలన చేస్తూ ఆ శాస్త్రవేత్తలు 3 దేశాలకు సంబంధించినటువంటి సైంటిస్టులు ఖగోళ శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారంటే కాలాలని, సమయాలని, నక్షత్రాలని, ఆ యొక్క కాలాలను బట్టి కొన్ని యొక్క వాళ్ళు పరిశీలన చేసుకుంటా పలానా టైంలో వేసుకుంటాడు, పలానా టైంలో పలానా యొక్క ప్రాంతంలో ప్రవక్త లేఖనాలు ఇలాగే చంపబడారని చెప్పేసి వాళ్ళు ప్రూఫ్ చేసుకుంటూ ఆధారాలు ఎదుగుతున్నటువంటి ఆకాశ సమయంలో దేవుని బిడ్డలాగా వాళ్ళు ఆ ఆధారాలు వెలుగుతున్నటువంటి ఆయుధ సమయంలో ఆధారాలు చెబుతున్నారు. ఆధారాలు తెలుసుకున్న కొంతమంది 700 మంది కన్యకలు అసలు వివాహమే లేకుండా ఏం చేస్తున్నారంటే యేసు నా గర్భాన పుడితే బాగుండు, యేసు నా గర్భవాసన జన్మిస్తే బాగుండు అని చెప్పేసి 700 మంది ఎదురు చూస్తుండగా వివాహం లేకుండా తమ అపవిత్రపరచుకోకుండా దేవుని బిడ్డ 700 మంది కన్యకలు యేసయ్య తన గర్భం ద్వారా ఈ లోకానికి పరిచయం అవ్వాలని ఎదురు చూస్తున్నప్పుడు 700 మంది కన్యకల్లో ఒకే ఒక్క వ్యక్తి దయ పొందుకుంది, ఆమె మరియా. ప్రైజ్ ది లార్డ్. వెంటనే దూత దగ్గరికి వచ్చి చెబుతుంది, దయాప్రాప్తురాలా నీకు శుభము, నీవు గర్భము ధరించబోతున్నావు అన్నప్పుడు ఆమె భయపడి ఆమె అంటుంది, అయ్యో నేను పురుషుని ఎరగడదాన్ని, ఇది ఎలాగ సాధ్యమంటే నువ్వు భయపడుతూ మరియా, ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరుగును. ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ ద్వారా జరుగును. దేవునికి మహిమ కలుగును గాక. అలాగా యేసు యోధా బెత్లెహేములో కన్య మరియ గర్భము ద్వారా జన్మించి అక్కడ రాయబడింది ప్రజలందరినీ రక్షించడానికి ఆయన లోకములు జన్మించాడు. ఎందుకు? దేనికి పుట్టాడు ఆయన? ప్రజలందరికీ రక్షించాడు. ఏంటి ఆ రక్షణ? జ్వరం నుండా, తలకనొప్పి నుండా, గోరు నొప్పి నుంచా, జలుబు తగ్గేటానికి రక్షణ. ఆయన కేవలం ఫిజికల్ హీలింగ్ కోసం మాత్రం కాదు, స్పిరిచువల్ హీలింగ్ కోసమే ఈ లోకానికి ఆయన దేవాది దేవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్ర. ఈ రక్షణ పాపముల చేత, అపరాధముల చేత, పాపముల చేత ఒక మనుషులు ఏమైపోతున్నారంటే పతనమైపోతున్నాడు. ఆ పాపం నుంచి విడుదల పొందడానికి రకరకాల మార్గాలు ఎన్నుకొని దేవుని బిడ్డ పుణ్య స్నానాలు, పుష్కర స్నానాలు అని చెప్పేసి దేవుని బిడ్డ వెళుతున్నాడు. ఓకే, సంతృప్తి పడుతున్నాడు, నేను హ్యాపీగా ఉన్నాను, నేను ఏదో చేశానని చెప్పేసి తలంచుకుంటున్నాడు, వస్తున్నాడు. కానీ మరలా పాపంలో మునిగిపోతున్నాడు, మరలా పాప ఎలుబడి చేస్తూనే ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఒక మనిషిని, అందుకే వాక్యం సెలవిస్తుంది, దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కన్నది. అంటే ప్రతి మనుషుడు కూడా పాపం ద్వారా ఏమైపోతున్నాడు అంటే మరణంలోకి వెళ్ళిపోతున్నాడు. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ప్రతి మానవాళిని కూడా పాపం నుండి రక్షించి ఏ నిత్య జీవానైతే మనుషుడు కోల్పోయాడో, ఏ ప్రణాళికనైతే మనుషుడు కోల్పోయాడో అదే ప్రణాళికలోకి మనుషుడు రావడానికి, అదే నిత్య జీవాన్ని మనుషుడు పొందుకోవడానికి, ఏ పరిశుద్ధతనైతే మనుషుడు కోల్పోయాడో అదే పరిశుద్ధతను మరలా దేవాది దేవుడు సమస్త మానవాళికి కలిగించడానికి ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చాడు. ఇది నిజమైన క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకు వచ్చాడమ్మా? కొంతమంది తెల్లోడు దేవుడు అంటారు, కొంతమంది నల్లోడ దేవుడు అంటారు, కొంతమంది ఏమో ఆ దేవుడు అంటారు, కొంతమంది ఏమో ఈ దేవుడు అంటారు. ఏ దేవుడు కాదు, వాళ్ళ దేవుడు కాదు, వీళ్ళ దేవుడు కాదు, ఏ దేవుడు కాదు. యేసు ఎవరంటే అందరి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందరికంటే దేవుడు ఏంటంటే పాపులు రక్షించడానికి వచ్చిన దేవుడు కాబట్టి. పాపులు రక్షించడాలంటే అతను ఏముండాలి? పాపము ఉండకూడదు. ఇప్పుడు అని నా దగ్గరకు వచ్చి, అయ్యారు నాకు మంచి జ్వరం వచ్చింది, తట్టుకోలేకపోవడం, ఇంజక్షన్ ఏంటి అనుకో, ఇంజక్షన్ చేస్తున్నా నేను చేయను. ఎందుకని? పొరపాటుని ఏదో ఉందంటే ఎక్కడ రాను, లేకపోతే ఏదో సెప్రాను, సివిక్స్ ఏదో ఒకటి యాంటీబయాటిక్ ఏమైనా ఉన్నాయనుకో. ఇక్కడ మనకి మన సార్ ఉన్నారు, నరేష్ గారు,
దేవుని స్తోత్రం. తెలుసు మీకు వైద్యం గురించి దాదాపు తెలుసున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదో తీసుకొని చేసేందుకు రియాక్షన్ వచ్చింది, ఏదో ఒకటి అంటే తనకు ఒక జబ్బు వచ్చినప్పుడు ఆ జబ్బును తగ్గించేవాడి దగ్గరికి వెళ్ళాడు. ఒక మనిషి పాపంతో ఉన్నప్పుడు పాపం లేనివాడి దగ్గరికి, పాపం నుంచి విముక్తిని కలిగించేవాడి దగ్గరికి వెళ్ళాలి. పాపి దగ్గరికి వెళ్ళకూడదు. పాపాల చేత పండించబడిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళకూడదు. మరి ఆ పాపము లేనివాడు ఎవరు? ఆ పరిశుద్ధుడు ఎవరు? ఆ పరిశుద్ధుడు ఎవరంటే, ఆ పరిశుద్ధుడు ఎలాగోలంటే ఆయన జన్మలో పాపం ఉండకూడదు, ఆయన ఆలోచనలో పాపం ఉండకూడదు, ఆయన యొక్క జీవించిన విధానంలో పాపం ఉండకూడదు. అలాగా పాపము లేని దేవుడు ఎవరైనారంటే ఒకే ఒక్కడు. ఆయన ఏమి ఈ రోజు ప్రకటిస్తున్నా, నజరేయుడైన యేసు. చరిత్రలో నిండి యవ్వనములో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఇదిగో నాలో పాపం ఉండదని మీలో ఎవరైనా స్థాపిస్తారో అని ప్రపంచానికి సవాల్ ఇచ్చిన ఒకే ఒక దేవుడు ఆయనే ప్రభువైన యేసు. ఆయనలో మత మత్సరము లేవు, కుళ్ళు లేదు, డాగు లేదు, పాపము లేదు. దేవుని బిడ్డలారా, ఏ విధమైనటువంటి ఒక ఆయన అడిగాడు, అరే నీ యేసు పెళ్లి ఎందుకు అవ్వలేదురా అన్నాడు. అక్కడ ఏ ఛానల్లో, ఫేస్బుక్ లో మొత్తం సకల విధమైన చెత్త అంతా దాంట్లో ఫేస్బుక్, యూట్యూబ్. దేవుని స్తోత్రం. నేను కామెంట్ పెట్టా, యేసు ప్రభువుకి పిల్ల దొరక్క కాదు. అసలు పెళ్లి ఎవరు చేసుకోవాలి? పరిశుద్ధుడికి పెళ్లితో అవసరము లేదు. ఆ ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు లోకంలోకి వచ్చి ఈ లోకంలో ఎవరో ఒక అమ్మాయిని ఏం చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి. పిల్ల దొరక్క అసలు పెళ్లి అసలు ఆయన తండ్రి అయినప్పుడు, ఆయన పరిశుద్ధుడు అయినప్పుడు, ఆయన సృష్టికర్త అయినప్పుడు, సృష్టికర్త ఆయనకి మనందరం ఏమవుతాం? స్త్రీలైనటువంటి వాళ్ళు ఏమవుతారు? ఆ పరిశుద్ధునికి బిడ్డలు అవుతారు. మన బిడ్డను పెళ్లి చేసుకుంటాడా? ఏ దుర్మార్గుడైనా ప్రపంచంలో ఎక్కడైనా సరే జరిగింది ఇది చెప్పుకోవడానికి కూడా ఇది గవర్నమెంట్ చెప్పుకునే విషయం కూడా ఇది కాదన్నమాట. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడు. ఆయనకి వివాహంతో పని లేదు. ఆయన బ్రతుకులు, ఆయన నడకలు, ఆయన ఆలోచనలు, ఆయన పుట్టుకలు ఏ మాత్రం కూడా పాపము లేదు. అందుకే పాప రక్షకుడు. మరి పాపం ఎవరండి? చాలా మంది నాలో పాపమే లేదు, నాలో పాపం లేదు తెలుసుకోండి నీవంటే అబద్ధికుడు కూడా. అందుకే రాజుగారు అయిన దావీదు అంటాడు, పాపములను పుట్టాను, పాపములోనే పెరిగాను. మనుషులు జన్మతః పాపి, కర్మతః పాపి. ఒక పాపి అయిన మనుషుడు నిత్య నరకములకు వెళుతుండగా, రకరకాల వ్యాధులు గురవుతూ ఉండగా ఆ మాట ఒక్క మాట చెప్పిస్తున్నాడు. ఎట్లాగే స్వార్థ చెబుతుంటే ఒక ఉదాహరణ, ఈ మధ్యకాల సమయంలో ఒక మారిన ఒక వ్యక్తి గురించి చెబుతున్న ఒక మంచి సాక్ష్యం. దేవుని స్తోత్రం. అయా యేసే ఒక మనుషులు మార్చేవాడు, మనస్సును మార్చేవాడు, బ్రతుకును మార్చేవాడు, హృదయాలని మార్చేవాడు. హృదయాలు రాజు యేసు. ఆయన నీ యొక్క స్టేటస్ తో సంబంధం లేదు. నీ హృదయం ఆయనకి ఇస్తే నీ బ్రతికంతా టోటల్ గా మార్చేది, సమాజానికి నీకు ఒక ఉపయోగకరంగా మార్చేస్తాడు అని చెప్పేసి ఒక ట్రైన్ లో ప్రయాణంలో ఒక మంచి ఉద్యోగస్తుడితో చెప్తూ ఉన్నాడంట. ఆయన ఇలాంటి ఒక సువార్థికుడు దేవుడి గురించి. ఆ వింటున్న వ్యక్తి యేసు ప్రభువు గురించి చెబుతుంటే వింటున్నటువంటి ఆ ఎదుటి వ్యక్తి అంటాడంట, మీరన్నీ కూడా పొట్టకూటు కోసం చెరుపోతులు ఆటన్నట్టుగా మీరు ఈ బైబిల్ గ్రంథం పట్టుకొని ఎవరు ఏదో మీరు ఇక పని పాట లేకుండా ఏదో పట్టుకొని ఈ సోదరత చెప్తే అంటున్నారు. మీరు పని లేదు, పాట లేదు. అసలు దేవుడిని చూపించు, ఆ దేవుడు నిజమైన దేవుడు యేసు అయితేనే ఆయన చూపించు, అసలు ఆయన బ్రతుకులు మారుస్తాడు, అది కూడా నాకు ప్రూఫ్ చేయాలంట. మేము అడిగిన 3 ప్రశ్నలకు ఒకటే ఒక జవాబు ఇస్తా, ఒక 10 నిమిషాలు ఒక అర్ధగంట నాతో పాటు కళ్ళు పడుతున్నాయి, అయిపోతున్నాయి, అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాత్రి అంతా కూడా చాలాసేపు డెకరేషన్ చేశాను. నేను అట్టుకోలే కుర్చీ మీద నిద్రపోయా, తాళపేట చర్చిలో. తెల్లారు వాళ్ళు అక్కడ చర్చిలో డెకరేషన్ చేశారు. మళ్ళీ ఇప్పుడు పోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. తప్పదు, ఏం చేద్దాం. చెప్పిన ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్పింది ఇప్పుడు మీకు? ఆయన ఏమన్నాడంట, అసలు బ్రతుకులు మార్చే దేవుడు చూపించు నాకు.
లేనిపోయిన కథలో, కల్పన కథలో, వ్యవహారాలు, మీ కథలో ఇదంతా కూడా పెద్ద ఇది అని చెప్పి ఉంటాయి కదా వాట్స్ వాడేశాడు. ఏనా సామంత దేవుని బిడ్డగా ప్రభు వాక్యం చెప్తుంది, ఈ శంపతో పెడితే ఈ శంప. గాంధీ గారు కూడా మతస్వార్థ 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ మాటను చదివికే దేవుని బిడ్డలారా అది రాశాడు. అది ప్రజలకు చెప్పాడు, ఈ శంపతో పెట్టింది ఇంకో శంపను చూపించుకుంటుందిరా బాబు అన్నాడు. అదే రీతిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా 108 అనేది పెట్టిన మతస్వార్థ 10వ అధ్యాయం 8వ వచనం, 10:8 రోగులు స్వస్థపరచండి, ఉచితంగా పొందింది ఉచితంగా ఇవ్వండి అని ఆ బైబిల్ ఉన్నట్టు ఆ వార్డ్స్ మత్తయి 10వ అధ్యాయం 8వ వచనం. నాకు అన్ని ప్రక్రియలు చెప్పడానికి ఎవిడెన్స్ ఇవ్వడానికి టైం లేదు, టూకీగా మీకు చెబుతున్న వినండి అంతే. 10వ అధ్యాయం 8వ వచనంలో ఉచితంగా పొందింది ఉచితంగా ఇవ్వండి, రోగులు స్వస్థపరచండి అని ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రజలు భయంకరమైన సీరియస్ కండిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళు బాధపడుతున్నారని చెప్పేసి ఆయన ఆలోచన చేసి ఈ వాక్యం చదువుతున్నప్పుడు వీళ్ళకి ఉచితంగా ఏదో ఒకటి 108 లాంటిది, అంటే ఈ వాక్యాన్ని ఈ రిఫరెన్స్ ఆధారం చేసుకుని 108 అనేది ఆయన మన యొక్క రాష్ట్రాల్లో తీసుకురావడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచి దేవుని బిడ్డలారా, ఒక మాట విందాం. అలాగా అయ్యా నేను ప్రభు గొప్పవాడని, ఆయన పరిశుద్ధులని, హృదయాలను మారుస్తాడని, ఆయన మత స్థాపకుడు కాదు, మంచి మనసున్న వ్యక్తి, మంచి మనసున్న ఆయన ప్రతి మనుషులు కూడా మనసు మలినమైన ప్రతి మనుషులు కూడా మంచి మనిషిగా మార్చే ప్రభు ఆ యేసుక్రీస్తు కాబట్టి ఒక అర్ధగంట నాకు టైం ఏంది, ఒక అర్ధగంట గంట అని చెప్పేసి అర్ధగంట కాదు 2 గంటలు ఇస్తా అన్నాడు. నేను వెళ్ళే స్థలానికి రండి అని చెప్తే నువ్వు ఏడికన్నా తీసుకో, కానీ నేను చెప్పిన దానికి సమాధానం రావాలి. ఏమడిగాడు వెనక వచ్చిన సువార్త చెప్పిన వ్యక్తికి అన్నాడు ఆ రోజు, చెప్పండి ఏంటి ఈయన ప్రశ్న ఏంటి? ప్రభు ఎవరో తెలియని ఆయన సువార్థికుడికి వేసిన ప్రశ్న ఏంటి? ఏంది బాబా చెప్పండి. పర్వాలేదు, మీకోసం కాదు 10 నిమిషాలు మాట్లాడుతున్నాను. ఏంటంట అసలు యేసుప్రభు హృదయాలు మార్చే దేవుడేనా? ఆయన ఉన్నాడా? ఉంటే రుజువేంటి? మారుతాడు అవు అదని చెప్తాడు, డబ్బా పడతారు, ఏంటి సంగతులు అని చెప్పేసి అడిగాడు. ఆ క్వశ్చన్కి ఇప్పుడు ఏం చేయాలి అయినా స్వార్థికుడి జవాబు చెప్పాలి. ఒక కారులో పెద్ద అడవిలో రేపడరా అని చెప్పేస్తే ధైర్యంగా 2-3 కలిసి వెళ్ళారంట. ఈ సువార్థికుడు అడిగిన క్వశ్చన్కి ఒక రే నేను అడిగిన జవాబు ఏంటి, నేను అడిగిన ప్రశ్న ఏంటి, నువ్వు తీసుకెళ్లే స్థలము ఏంటన్నా నాకు అడవిలో పడిపోతాడు సార్. నేను మారు మనసు పొందిన సువార్థికుడిని, నా వల్ల మీకు ఏ ప్రభావం కూడా ఉండదు, దయచేసి నేను తీసుకెళ్తున్న స్థలం కానీ మీరు భయపడద్దు. నా ఎవిడెన్స్, నా రెసిడెన్సీ మొత్తం అక్కడ ఉంది. నేను ఎవరు అందరూ తెలుసు, నేనేం పెద్ద అడవిలో బతికే వ్యక్తినేం కాదు, నా యొక్క పరిస్థితులన్నీ కూడా మారిపోయా, నేను భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి దాని చెప్పి తీసుకెళ్ళాడు ఈ సువార్థికుడు. యాడి తీసుకెళ్ళాడంటే అడవిలో ఒక లోయలో తీసుకెళ్లిపోయి ఒక పెద్ద లోయ ఉంటే ఆ లోయ వైపు చూడాలన్నాడంట. ఆ లోయ వైపు చూస్తే ఆ క్వశ్చన్ వేసిన ఆయన లోయ వైపు చూస్తే ఆ లోయలు ఏం కనపడుతున్నాయంటే డ్రై బోన్స్, అంటే డ్రై బోన్స్ కనపడుతున్నాయి, ఎండిపోయిన ఎముకలు ఇవన్నీ కూడా అక్కడక్కడ పడిపోయినటువంటి ఇవన్నీ కూడా. అప్పుడు దేవుడికి చెప్పండి ఎన్ని చెప్తున్నావు ఏంది అని చెప్తే, అయ్యా మీరు చూశారు కదా ఆ ఎవరో కాదు, సింహాలు చిరతపుళ్ళు క్రూరముగా తిని పారేసిన స్కెల్టిన్స్ కాదు, సాక్షాత్తు నేనే తిని పారేసినటువంటి మానవ అది ఆ యొక్క శకలాలు అవన్నీ కూడా. నేను ఒకప్పుడు నరమాంస భక్షకుని, ప్రభు వాక్యం నా దాకా వచ్చింది, ప్రభు నాతో మాట్లాడాడు, నా జీవితంలో నిజమైన క్రిస్మస్ జరిగింది ఒక రోజు. ప్రభు నా బ్రతుకులు మార్చాడు, నా బ్రతుకులు క్రిస్మస్ ఆనందంతో వెలుగులతో నింపాడండి. కనుకని ఈ రోజు నేను నా హృదయాన్ని మార్చుకొని ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన, సమాజంలో అనేకులు కీడు చేసిన, అనేకులు సంపుకొని తిన్నా, ఈ రోజు అనేకులు సాగులకు లోనవుతున్నా, అనేకులు బ్రతికిస్తున్నారండి. ఇది నా సాక్ష్యం అన్నాడంట. గజ 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 మునిగిపోతున్నాడు. బాబా ఏమనుకున్న మీ దేవుడు చాలా మంది చెబుతున్నారు, దేవుడు పోలీసు యొక్క లాఠీ దెబ్బలో ఒక వ్యక్తిని మార్చట్లే, కోర్టు న్యాయస్థానాన్ని మార్చవు, ఉరి కంబాలు అంతకంటే సమాజాన్ని మార్చవు. దేవుడు వెళ్ళారా
ఈ పరిశుద్ధ గ్రంథం ఉంది అనేకుల్ని మార్చిందండి. రక్తులు మార్చింది, వ్యభిచారాలు మార్చింది, దొంగలు మార్చింది, మాంత్రికులు మార్చింది, తాగుబోతులు మార్చింది ఈ పరిశుద్ధ గ్రంథము. దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ఈ పరిశుద్ధ గ్రంథం ఇటు యవ్వన కాలంలో నిష్ఠాగరిష్ఠులమై ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకుని ఊరూరా నోరారా మేము ప్రకటిస్తున్నామంటే దీని గల కారణం ఏంటంటే నశించిపోతున్న మమ్మల్ని కూడా ఈ క్రిస్మస్ వెలుగుల మాపట్టలో కూడా నింపాడు మా దేవుడు. ఈ వెలుగులు అనేక కుటుంబాలు నింపాలని, ఈ వెలుగులు అనేక కుటుంబాలకు దిగి రావాలని, తొమ్మిది రాజుగా దిగి వచ్చిన, రెండు రాజుగా దిగి వచ్చిన ఆ యేసయ్య కాంతి కిరణాలు అనేక కుటుంబాలు పడాలని, పడేదాకా ప్రభు యొక్క పాఠశాల చేయాలని ఏకైక తాత్పర్యంతో దేవుని బిడ్డలని పరీక్షల్లో ముందుకు సాగుతున్నా తప్పితే ఇది ఒక ధనము కోసము కాదు, స్వార్థము కోసము కాదు, మన దేవుడి కోసము కాదు. ప్రైజ్ ది లార్డ్. దీంట్లో ఏ విధమైన స్వార్థము లేదు దేవుని బిడ్డలారా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక హృదయాలు ఏలే ఈ రాజు, ప్రభు బ్రతుకులు మార్చే ఈ రాజు, చరిత్రను మార్చే ఈ రాజు ప్రభు యేసుక్రీస్తు. కనుక ఆ యేసుని విశ్వసిద్దాం, ఆ యేసుని నమ్ముకుందాం, ఆ యేసు ద్వారా దొరికే అద్భుతాల వెళ్ళి మనం రుచి చూద్దాం. దేవుడు మన బ్రతుకులు ఇది కానీ వెలుగులతో, క్రిస్మస్ కాంతులతో ప్రభు మన జీవితాలు నింపుడుగాక. ప్రార్థన చేస్తున్నాం. చిన్న ప్రార్థన మనం చేసుకోగలుగుతామా? ఈరోజు క్రిస్మస్ అంటే, నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటో ఈరోజు మనం నేర్చుకున్నా. దారి తప్పిన, నశించిపోతున్నా, ప్రభువుకు దూరంగా పరుగులెడుతున్నా, ప్రభు యొక్క క్రమానికి దూరంగా వెళ్ళిపోయిన, పాపములో శాపములో మగ్గిపోతూ దేవుని బిడ్డలారా సతమతమవుతున్న ప్రతి మనిషిని రక్షించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయన గత కాలంలో పోయిన నెలలో అనుకుంటారు మనం ఒక